సెప్టెంబర్ 21, 2025న పాక్షిక సూర్యగ్రహణం ఉంటుంది. అయితే ఇది భారతదేశంలో కనిపించదు. కాబట్టి భారతదేశంలో సూతక కాలం వర్తించదు. ఈ గ్రహణం న్యూజిలాండ్, అంటార్కిటికా మరియు పసిఫిక్ మహాసముద్రం వంటి ప్రాంతాలలో మాత్రమే కనిపిస్తుంది. ఈ గ్రహణం సెప్టెంబర్ 21వ తేదీ రాత్రి 11 గంటలకు భారత ప్రామాణిక సమయం ప్రారంభమై సెప్టెంబర్ 22వ తేదీ ఉదయం 3 గంటల 23 నిమిషాల వరకు కొనసాగుతుంది. సెప్టెంబర్ 21 ఖగోళ దృక్కోణంలో మాత్రమే కాకుండా సనాతన ధర్మంలో కూడా సూర్యగ్రహణానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ గ్రహణ సమయంలో గ్రహణ ప్రభావం తమపై పడకుండా చాలామంది గ్రహణ దోష నివారణ నియమాలు పాటిస్తారు. అయితే ఈ ఏడాది రెండో పాక్షిక సూర్యగ్రహణం ఎప్పుడు వచ్చింది, ఎలాంటి పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందూ మతంలో సూర్యగ్రహణానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది. సాధారణంగా సూర్యగ్రహణం ఒక నెలలో, చంద్రగ్రహణం మరో నెలలో వస్తుంటాయి. అలా కాకుండా సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఒకే నెలలో సంభవించినప్పుడు ఈ గ్రహణాల ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నమాట. హిందూ శాస్త్రాల ప్రకారం ఈ గ్రహణాలను అశుభకరంగా పరిగణిస్తారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 21వ తేదీన ఏడాదిలో రెండో పాక్షిక సూర్యగ్రహణం సంభవించనుంది. అయితే ఈ సూర్యగ్రహణం మన దేశంలో కనిపించదు. కాబట్టి మనకు సూతక కాలం కూడా వర్తించదు. ఈ గ్రహణ సమయంలో చంద్రుడు సూర్యుడిని పాక్షికంగా కప్పేయటం వల్ల భూమిపై సూర్యుడి కాంతి తగ్గుతుంది. దీనినే పాక్షిక సూర్యగ్రహణం అంటారు. ఈ గ్రహణ సమయంలో ఆలయాలు మూసివేస్తారు. 10 రాశుల వారికి సూర్యగ్రహణం అదృష్టాన్ని తెస్తే మరికొన్ని రాశుల వారికి నష్టం లేదా కీడు సంభవించవచ్చని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నా, 2 రాశుల వారికి ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవచ్చని, అలాగే పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించబడింది. మీనరాశి వంటి కొన్ని రాశి వారిపై సూర్యగ్రహణ ప్రభావం వల్ల ఆత్మవిశ్వాసం తగ్గే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.